నమస్తే. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మిషిగన్, ట్రాయ్. నేను ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూశారు నా వాషింగ్టన్ నుంచి మేరీల్యాండ్ నుంచి మిషిగన్ రావటం. సో ఈ వ్లాగ్లో నేను ప్రస్తుతం రూమ్లో ఉన్నాను. నా రూమ్లో మీకు నేను నా రూమ్ చూపిస్తాను. సో ఇది ల్యాప్టాప్. సో అన్నీ ఆర్గనైజ్ చేశాను నీట్గా. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, నేను లాస్ట్ 1 year October 19th 2024లో హెయిర్ కట్ చేయించుకున్నాను. October 19th. సో ఇప్పుడు మళ్ళీ హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను 1 year తర్వాత. ఆల్మోస్ట్ 1 year 20 days అయింది అనుకుంటా. 1 year 20 days అనుకుంటుండే అప్పట్లో లాంగ్ హెయిర్ పెంచుకోవాలి, నాకు అసలు నా ఫేస్కి ఎలా సెట్ అవుతుందా లేదా అనేది. కానీ ఇప్పుడు ఈ లాంగ్ హెయిర్ వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాను. హెడ్ బాత్ చేసినప్పుడు కానీ, డాండ్రఫ్ కానీ. సో యూజువల్గా నాకు డాండ్రఫ్ రాదు, కానీ ఈ లాంగ్ హెయిర్ వల్ల డాండ్రఫ్ రావటం. సో మెయింటెనెన్స్ సరిగ్గా ఉండట్లేదు. సో ఇక చాలు అనుకొని ఈ హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అదే ఈరోజు వ్లాగ్. సో లెట్స్ గెట్ స్టార్ట్. స్టార్ట్ అయిదాం. లెట్స్ గో. హెయిర్ కట్కి వెళ్ళేసి హెయిర్ కట్ చేయించుకొని సరిపడుతుంది ఫ్రెండ్స్, సరిపడుతుంది మై ఫ్రెండ్స్. Ouch. ఓకే, ఒకసారి మ్యాప్స్ చూడాలి. ఈ ఫోన్లో రికార్డింగ్, ఈ ఫోన్లోనే మ్యాప్స్. ఫాల్ కలర్స్, ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్. నేను అరైవ్ అయిందే మిషిగన్లో స్టార్టింగ్లో. సో ఇప్పుడు నేను ఆఫ్టర్ 5 months మేరీల్యాండ్ వెళ్ళాను. తర్వాత మళ్ళీ మిషిగన్ వస్తే ఏదో మా ఊర్లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. మా ఊరు కల్లూరు, ఆ ఊరికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇది ఇట్స్ లైక్ ఎ సెకండ్ హోమ్ నాకు. ఇది ఈ ఏరియాస్లో తిరుగుతుంటే తెలిసిన ఏరియా అంటే ఇక ఉన్నది చాలా రోజుల నుంచి ఉన్న ఏరియా. ఇది ఇక్కడే ఉంది కావచ్చు. నేను నిన్ననే వచ్చినట్టుంది, 5 months గ్యాప్ ఉన్నా కూడా ఈ ఏరియాకి నిన్ననే వచ్చినట్టుంది అనిపిస్తుండే. ఇక్కడే బాగా తిరుగుతుండే నేను, మంచిగా ఉండే. అట్లా అనిపిస్తుందా మీకు? స్టార్టింగ్ మీరు మీరు మాస్టర్స్ చేయడానికి వచ్చిన స్టేట్లో ఉండి ఒక 1 year 5 months 6 months 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ స్టేట్కి వచ్చినప్పుడు అరే నిన్ననే కదా ఈ ఏరియాకి వచ్చింది అనిపిస్తుందా మీకు? ఎవరికైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి, చూద్దాం. భలేగా అనిపిస్తుంది. ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్. ఫ్రాన్స్ నిక్ హెయిర్ సలూన్స్కి వచ్చాం. ఇక్కడ నిక్ హెయిర్ సలూన్స్ అనే ఆయన కైండ్ ఆఫ్ దేశీ, కాకపోతే ఈయన అరబ్ అనుకుంటా. సో బాగా చేస్తాడు. $15 తీసుకుంటాడు. అంటే అప్పట్లో $15 తీసుకుంటుండే, మరి ఇప్పుడు ఎంత అన్నాడో తెలియదు. కానీ మంచిగా చేస్తాడు, నీట్గా దగ్గరగా చేస్తాడు. మనకి ప్రస్తుతం కావాల్సింది అదే. ఈ వింటర్కి ఎంత హెయిర్ తక్కువ ఉంటే అంత బెటర్. హెడ్ బాత్ చేసినప్పుడు చికాకు మొత్తం కంప్లీట్గా. అది వచ్చాం నిక్ హెయిర్ సలూన్స్. సో వచ్చేసాం అండి. సారీ, ఇదే ఫైనల్గా అయితే హెయిర్ కట్ అయిపోయింది. లెట్స్ రెడీ టు లుక్. ఇది నా ఫైనల్ లుక్ ఆఫ్టర్ హెయిర్ కట్ లుక్.
కొత్తగా అనిపిస్తున్నా నేను. లైక్ ఏదో ఒక 5-6 ఇయర్స్ ఏజ్ వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ అసలు ఎంత ఫ్రీగా ఉందంటే అబ్బో. ముందు హెయిర్ ఇక్కడ దాకా ఉండేది, ఇక్కడ నుంచి ఆ లాంగ్ హెయిర్ పెంచిన తర్వాత మొత్తం వెనక్కి దూకొని మొత్తం అట్లా వెనక్కి కోమ్ చేసి 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 ఇక్కడ హెయిర్ అంతా లాస్ అయింది. ఇప్పుడు అర్థమవుతుంది చాలా లాస్ అయిన హెయిర్. కానీ అసలు చెవులమ్మటి ఆ హెయిర్ పడటం ఇంతకు ముందు అబ్బో లాంగ్ హెయిర్ పెంచుతుర్రు ఎట్లా. 1 year ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి అమ్మ అంత లాంగ్ హెయిర్ పెంచుకొని ఇయర్స్ కొద్ది లాంగ్ హెయిర్ చెవులమ్మడి పడుకుంటే అబ్బో ఉండే వాళ్ళకి గ్రేట్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా లుక్ పక్కా మర్చిపోకుండా. మమ్మీ నువ్వు ఈ వీడియో చూస్తున్నప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. చూడు ఎలా ఉందో. ఫైనల్గా నువ్వు లాస్ట్ 1 సంవత్సరం నుంచి అడుగుతున్నావు, దగ్గరికి ఎప్పుడు ఒక 6 months ముందు నుంచి స్టార్ట్ చేసినట్టున్నావు మమ్మీ నువ్వు నన్ను జుట్టు కట్ చేసుకో అంటావు. ఎట్లుంది ఇప్పుడు? ఓకే మరి ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్ రామకృష్ణ ఉన్నాడు, మొన్న కనిపించాడు బ్లాగ్లో, అది ప్రీవియస్ బ్లాగ్లో, వాడి రియాక్షన్ తీసుకుందాం. ఓకే, అసలు లోపల హెయిర్ కట్ చేసుకునేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆయన వీడియో ఇస్ నాట్ అలౌడ్ అన్నాడు. లైక్ రికార్డింగ్ వద్దు, నేను కంఫర్టబుల్ ఉండను అని అన్నాడు. సో రికార్డ్ చేయలేదు. అండ్ నా హెయిర్ మొత్తం కూడా ఆయన వీడియో తీసుకోలే, ఈ హెయిర్ ఇప్పుడు దాకా కట్ చేసిన హెయిర్ అంతా అన్నాడు. వామ్మో, దగ్గరకు ఒక 3 మనుషులు హెయిర్ కట్ ఇంతకుముందు నాకన్నా ముందు 2 చేయించుకున్నారు. వాళ్ళది అందులో సగం కూడా లేదు. నేను ఆ వీడియో కూడా ఇక్కడ వేస్తాను చూడండి, అందులో సగం కూడా లేదు. అమ్మా, ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్ రియాక్షన్ తీసుకొని ఎట్లా ఫీల్ అయ్యి వాడు ఎట్లా అనిపిస్తుందో వాడికి ఆ రియాక్షన్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఇంటికి వచ్చేసాం మనం, ఇది వందే ఇల్లు. ఇట్లనే చెప్పు బ్రో, ఎట్టుంది చెప్పు. పర్లేదేంట్రా? పర్లేదేంటి చెప్పు, ఎట్టుంది చెప్పు. బాగుందా? అయితలేదా సబ్మిషన్స్? కన్సల్టెన్సీ వాళ్ళతో కాల్లో ఉన్నావా? కన్సల్టెన్సీలో ఉంటాను, ఒక 4 పెరుగుద్ది. బాగుందంటో? బాగుంది. సెట్ అయిందా? కొత్తగా కనపడుతుంది నాకైతే కంప్లీట్గా. ఫస్ట్ స్నానం చేసి తర్వాత చూద్దాం. ఫ్రెష్ అప్ అయ్యాక మన లుక్ ఇది. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం. అంతే మరి, బాయ్.